నుంచి ఒక ఆమె బైకర్ అయితే కనిపించింది. బైకర్ అనలేములే కానీ లైక్ ఆమె అయితే బైక్ డ్రైవ్ చేస్తుంది. సెట్ అనిపించింది అట్లా చూసి. సక్సెస్ఫుల్లీ విజయవాడ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ప్రెజెంట్ మళ్ళీ బ్యాక్ టు హోమ్. హైలైట్ ఏంటంటే ఈ కామెడీ అనిపిస్తుందేమో అందరికీ, నాకు తెలిసేది ఇప్పుడు చెప్తే కూడా 300 మీటర్స్కి నేను 350 రూపీస్ చలాన్ కట్టినా అంటే ఇజ్జత్ కచ్చరా అయిపోతుంది. జస్ట్ అట్లా కొండ దిగి వచ్చినావా లేదో చలాన్ ఓకేనా. నాకు నిజంగా చెప్పాలి అంటే గలీజ్ అనిపించింది. లైక్ ఎందుకు ఏంది అంటే లైక్ మాకు ఒకటి స్పాట్ కనిపించింది కొండ మీద నుంచి వచ్చేటప్పుడు రిటర్న్. సో అక్కడ ఆగి ఒక ఫోటో తీసుకుందాం అనుకున్నాం. సో వర్కౌట్ కాలేదు, అక్కడ తీసుకునే లాగా లేదు. సో లైట్ తీసుకొని కిందికి వచ్చేసాం. కిందికి రాగానే బయటికి రాగానే చలాన్లు కొడుతూనే ఉన్నారు. పట్టుకున్నారు. పట్టుకొని మళ్ళీ పోలీస్ ఆయన లేదు 1035 ఏదేదో పెద్ద సీన్ క్రియేట్ చేసాం. సీన్ కాస్త అక్కడ నుంచి 1035 నుంచి నార్మల్గా 350కి వచ్చింది. ఏం కూడా కొంచెం లాజిక్ అది ఏదో మాట్లాడేసరికి ఆయన ఏదో కన్విన్స్ అయ్యిండో లేదా ఆయనకి ఏదో అర్థమైంది. సరే ఓకే అని చెప్పేసి ఇంకా 350 వేస్తాం, మినిమం వేస్తున్నాం, హెల్మెట్ పెట్టుకోండి ఇప్పుడైనా అనేసి అని చెప్పేసి అన్నాడు. ఇక వచ్చేది దాని మీద బెటర్ అని మేము చేసిన మిస్టేక్ వల్ల ఒక్క చిన్న మిస్టేక్ 350 రూపీస్ అయింది. ఇంకేం చేస్తామని చెప్పి నేను కూడా సైలెంట్గా మూసుకొని రావడం జరిగింది. ఇంకా కట్టేసి చేసేది ఏం లేక. సో ప్రజెంట్ అయితే రిటర్న్ ఇంకొక 253 కిలోమీటర్స్ ఏమో ఉంది. సో ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మార్నింగ్ ఒక 3 బైకర్స్ కనిపించినారు. సో వీడియోలో నేను స్టార్టింగ్లో చూపించాను వాళ్ళని. సో వాళ్ళు కూడా అక్కడికి వచ్చాను కానీ నన్ను క్రాస్ కాలేరు, కానీ నాకన్నా ముందు అక్కడనే ఉంటాయి. మరి నాకు అర్థం కాలేదు వాళ్ళు మరి అంటే ఫస్ట్ స్టార్టింగ్లో మమ్మల్ని క్రాస్ అయ్యాను, తర్వాత వాళ్ళు ఒక దగ్గర ఆగాం, మేము వాళ్ళని క్రాస్ అయ్యాం కానీ మళ్ళీ వాళ్ళు నన్ను క్రాస్ కాలే. సో మరి వాళ్ళు ఏ వే అనేది యూజ్ చేసినది ఐడియా లేదు, కానీ వాళ్ళు మాకన్నా ముందు అక్కడ రీచ్ అయ్యాను. సో ఈ వీడియో ఎట్లా వస్తుందో అయితే ఐడియా లేదు. నేనైతే ముందు చిన్నది విండ్ కోసం అనేది మౌత్ దగ్గర ఉంటుంది ప్రతి ఒక్క హెల్మెట్కి. సో నేను అదే కూడా లాస్ట్ టైం క్లోజ్ చేయనందుకు గాలి ఎక్కువ వెళ్ళిపోయేసి లైక్ ప్రాబ్లం అయితే. సో ఈసారి ఏంటంటే అది పర్టికులర్గా క్లోజ్ చేశాను. లెట్స్ సీ. నాకేంటంటే రా వాయిస్ పెట్టాలని చెప్పేసి నేను, సో అందుకోసం అని, లేకపోతే నేను ఆ పని చేయకపోతుండే. సో నార్మల్ వీడియో పెడితే ఏంటంటే అది అంత ఉండలేదు, నాకే ఏదో అజీబ్గా అనిపించింది కొంచెం చెప్పాలంటే. సో అందుకోసం అని చెప్పేసి. సో లెట్స్ సీ. సో ప్రజెంట్ అయితే మొత్తం ఫుడ్ అంతా అయిపోయింది. సో మళ్ళీ బ్యాక్ టు అంతా ఒక డాబా దగ్గర ఆగి తినేసి స్టార్ట్ అయిపోయినాం. సో గుడిలో అన్నదానం ఉంటుంది కానీ తినకూడదు కాబట్టి ఇంక తినలేదు. క్యూగా ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి ఒకటేసారి. ఆఫ్ రోడింగ్ ఉన్నా పోదామంటే చాలా మట్టి ఉంది. సో బండి ఏంటంటే స్కిడ్ అవుతా ఉంది. అయితే హనుమాన్ స్టాచ్యూ ఉన్నాను. హనుమాన్ స్టాచ్యూ అయితే కంపల్సరీ వెళ్ళి చూడాలని అనుకుంటున్నాను. సో కంపల్సరీ అదైతే వెళ్ళి చూస్తాను.
బైకర్స్ వెళ్ళే లైన్లో కూడా కార్లు వస్తుంటాయి, ఇరిటేటింగ్ ఉంటుంది. మేము పోయే లైన్లో కూడా మీరు వస్తే ఎట్లా రా బాయ్, మేము ఎడకెళ్ళి పోవాలా? లాస్ట్ టైం భద్రాచలం రైడ్ లాగైతే కానీ వద్దు అని చెప్పేసి మైక్ అన్ని క్రాస్ చెక్ చేసుకొని స్టార్ట్ అయినా. ఇక లాస్ట్ టైం కూడా ఇదే పొరపాటు నేను చేసినాను. సో మిస్టేక్ మళ్ళీ చేద్దాను. లెట్స్ సీ. ఇక్కడ కొండలు అయితే చాలా చాలా పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి ఇక్కడ అంతా. ఇక్కడ విజయవాడలో ఉండే వాళ్ళకి నాకు తెలిసి ఐడియా బాగా వస్తుండొచ్చు. లైక్ ఏంటంటే అక్కడ హనుమంతుంది, మరి అది దేనికోసం పెట్టిందో పెట్టడం జరిగిందో తెలియదు నాకు, కానీ అక్కడ మాత్రం చాలా బాగుంది. అండ్ కొన్ని ప్లేసెస్లో మంచి సీనరీస్ టైప్ చూసినాం. సో కుదిరితే అక్కడ కూడా ఆగి వీడియో అయితే తీస్తాం. మ్యాక్స్ అవన్నీ అయితే ఇన్స్టాలైనా అప్లోడ్ చేస్తాం, లేదంటే వీడియోలైనా అటాచ్ చేసేస్తాం. చూద్దాం అది ఎట్లా వస్తుంది ఏంటిదని. సో మొత్తం ఇక్కడ అన్ని పొలాలు అంతా చాలా చాలా బాగుంది. అట్లా పొలాలు వేసి మొత్తం 2 సైడ్స్ కూడా. అండ్ నాకు ఒక విషయం క్లారిటీగా అంటే లైక్ చెప్పాలనుకుంటున్నా ఇన్ ద సెన్స్ అండ్ అడగాలని కూడా ఉంది నాకు. లైక్ చాలామందిని చూస్తాను లైక్ ఇన్స్టాగ్రామ్లో, ఇన్ఫ్యాక్ట్ నా ఫ్రెండ్సే అనుకోండి. లైక్ నార్మల్గా ఇన్స్టాగ్రామ్ అందరికీ మ్యాక్సిమం ప్రైవేటే ఉంటుంది. చాలా తక్కువ మంది పబ్లిక్ ఉంటుంది. అది ఎవరి ఇష్టం వాళ్ళది. అది దాని గురించి నాకు ప్రాబ్లం కాదు, కానీ అసలుకి నాకు ఇది కూడా ప్రాబ్లం కాదు. జస్ట్ ఒక క్వశ్చన్ ఆర్ సమ్వాట్ నా మైండ్లో తిరుగుతూ ఉంది కొన్ని డేస్ నుంచి. లైక్ ఏంటంటే నీకు ఇన్స్టాగ్రామ్ ఒక 2 అకౌంట్స్ పెట్టుకొని, ఒకటి లైక్ ఇప్పుడు నేను వచ్చేసి నార్మల్ కంటెంట్ క్రియేటర్స్ అనుకోండి, ఎవరైనా వాళ్ళు ఏంటంటే పర్సనల్ లైఫ్ లైక్ ఎనీథింగ్ ఇది పబ్లిక్ అందరితో షేర్ చేసుకోకుండా లైక్ ఏదైనా కొన్ని థింగ్స్ అనేది ప్రైవేట్గా ఉండాలనుకుంటారు కొంతమంది. సో అట్లా ఉన్నప్పుడు ఏంటంటే నార్మల్గా కొంతమంది లైక్ ప్రైవేట్ అకౌంట్ పెట్టుకుంటారు. అండ్ వాళ్ళకి ఏదో కొన్ని ల్యాక్స్ ఆర్ సమ్వాట్ పీపుల్ ఉంటారు. అది అంతవరకు ఓకే. అండ్ కొంతమందిని నేను చూసిన లైక్ ఎట్లా అంటే నీకు ఆల్మోస్ట్ ప్రైవేట్ అకౌంట్ అంటే ఈ 2 అకౌంట్లలో తిప్పి పెడితే ఒక 300 మంది కూడా సరిగ్గా ఉంటారు. మళ్ళీ దాంట్లో ఉన్న వాళ్ళే దీంట్లో ఉంటారు. లైక్ ఓకే, ఎందుకంటే కొంతమందికి ఉంటుంది లైక్ ఆ అకౌంట్లో ఉన్న వాళ్ళని నేను దీంట్లో యాడ్ చేసుకోవాలనుకోవట్లేదు, ఆర్ మేబీ అందరికీ నేను నా పర్సనల్ లైఫ్ చూపించాలనుకోవట్లేదు అనేసి చాలామందికి ఉంటుంది. సో దట్స్ ఇట్, ఓకే, అది ఓకే. బట్ అది కాకుండా అది ప్రైవేటే ఉండి ఇది ప్రైవేటే ఉండి మళ్ళీ దాంట్లో ఉన్న వాళ్ళే ఆల్మోస్ట్ మళ్ళీ దీంట్లో ఉంటాయి. హాఫ్ ఆఫ్ ద పీపుల్ అది లైక్ దేనికోసం అది అనేసి అని అంటే 2 అకౌంట్లు అసలుకి దేని గురించి. యాక్చువల్లీ నాకే 4 అకౌంట్స్ ఉన్నాయి. 4 అకౌంట్ ఇన్ ద సెన్స్ నా పర్సనల్ అకౌంట్ ఒకటి, అండ్ నాకు ఒకటి నార్మల్గా స్టార్టింగ్ నేను ఆల్మోస్ట్ నేను ఇంటర్ ఉంటున్నప్పటి నుంచి నేను ఏంటంటే ఒక అకౌంట్ లైక్ మ్యూజిక్ ఛానల్ అయితే ఏదైతే మనకి స్టేటస్ వీడియోస్ చేస్తారో అది చేస్తుండే. ప్రజెంట్ ఇప్పుడు అకౌంట్ కూడా యాక్టివ్లోనే ఉంది లైక్, బట్ పోస్ట్ అనేది నేనేం చేయట్లేదు. అండ్ ఇంకొక అకౌంట్ ఏంటంటే మీమ్స్ చేద్దామని చెప్పేసి తీసుకొని ఉండే. అండ్ ఇంకొకటి బ్యాకప్గా ఒక అకౌంట్కి నాకు ఏదైతే వీడియోస్ చేస్తానో వీడియోస్ చేసేదానికి ఒకటేసారి వరుసగా ఒక 10 వీడియోస్కి స్ట్రైక్స్ అనేది వచ్చి వీడియోస్ ఆటోమేటిక్ డిలీట్ అయిపోయినాయి కాపీరైట్ ఇష్యూ వల్ల. సో ఆ అకౌంట్ ఏమైనా పోతుందేమో అని చెప్పేసి నేను బ్యాకప్ అకౌంట్ పెట్టుకున్నాను, కానీ ఆ అకౌంట్ అంత యాక్టివ్ చేయలేదు. ఒక 1 or 2 వీడియోస్ ఉంటుంది, అంటే దాంట్లో ఎక్కువ కూడా ఉండవు. అట్లాంటిది నేను ఇప్పుడు నా అకౌంట్ ఏదైతే ఉందో మీ కిరణ్ ఉంటుంది, అది ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఐడి నాది. సో నేను ఆ అకౌంట్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా మొత్తం అంతా ప్రైవేట్గా ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే పబ్లిక్ చేస్తాను నేను అది. అండ్ నేను మళ్ళీ నాకు సెకండ్ అకౌంట్, థర్డ్ అకౌంట్ ఇట్లా ఏం లేవు. మ్యాక్సిమం నా బైక్ వీడియోస్ కానీ నా ఫొటోస్ కానీ ఏదన్నా కూడా నేను లైక్ దాంట్లోనే అప్లోడ్ చేస్తాను. అందరికి పబ్లిక్కి పెడతాను, నేను ప్రైవేట్ కూడా పెట్టాను, పబ్లిక్ పెడతాను నేను మ్యాక్సిమం.
అట్లాంటిది వీళ్ళు కొంతమంది అది పబ్లిక్, అది ప్రైవేట్ ఉండి ఇది ప్రైవేట్ ఉండి ఎందుకు బాయ్ అన్నెండు అకౌంట్లు బాయ్ ఏం చేస్తారు? ఏమేమన్నా గ్యాంబ్లింగ్ చేస్తున్నా లేదంటే మన ఏం చేస్తుండు ఎందుకు? ఆ క్వశ్చన్ నాకు ఇప్పటికి అర్థం కాదు బాయ్. మీ ఫ్రెండ్స్ చాలామంది ఉండే ఉంటారు, ఎందుకంటే అట్లా చాలా అకౌంట్స్ అబ్జర్వ్ చేసిన నా ఫ్రెండ్స్లోనే నేను చాలామందిని చూస్తున్నా కూడా ఇంకా కూడా. ఎందుకు బాయ్ ఏం చేయడానికి నాకు అర్థం కాదు. నువ్వు దాంట్లో ఏం కంటెంట్ ఉండదు, దీంట్లో ఏం కంటెంట్ ఉండదు. పోనీ దాంట్లో ఏమైనా ఫొటోస్ పోస్ట్ చేసినామంటే దీంట్లో ఏం ఫొటోస్ ఉండవు. జస్ట్ ఫాలోవర్స్ ప్రైవేట్ పబ్లిక్ ఏం చేయడానికి బాయ్? గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఒకవేళ ఉన్నా కూడా మీరు అట్లా పెట్టుకోవాలనుకున్నా ఇది మీకు సపరేట్గా చాట్ ఉంటుంది కదా బాయ్. చాట్ ఏం మీరు పబ్లిక్ పెడతలేరు కదా, పబ్లిక్ ఏం యూజ్ చేయడానికి ఉండదు కదా. ఈ ఎందుకు బాయ్ అట్లా కొంచెం అరే మరి ఇన్స్టాగ్రామ్ ఉందని చెప్పి మరీ తుమ్మొచ్చిగా వాడేస్తా ఉన్నారు ఇన్స్టాగ్రామ్. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ కాస్త క్రోమ్ అయిపోయి కూర్చుంది. ఇన్స్టాగ్రామ్ కాస్త క్రోమ్ అయింది. ఆ క్రోమ్ కూడా ఇంకా మీరు ఇంకా దారుణంగా ఇన్నేసి అకౌంట్లు వాడతాం, ఇన్నేసి చేస్తాం అంటే ఇక ఆడు కూడా ఇన్స్టాగ్రామ్ వాడు కూడా చూసి జరగని చెప్పి అందరినీ ఇది పీకేసేలాగా ఉండవు. ఆల్రెడీ దాని మీద అందరు వేస్తూనే ఉన్నారు. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ మొత్తం న్యూడిటీ తోటి మొత్తం ఇదైపోయింది. ఇంకా కూడా మీరు ఇంకా ఎందుకు ఆపేసేయండి కదా ఆడికి అట్లీస్ట్ కదండి. అక్కడితో ఇన్స్టాగ్రామ్ లాగా ఉండనేయండి. మొత్తం ఒక్కొక్కరు రీల్స్ చేస్తుంటారు. రీల్స్కి మీరు చేసే కంటెంట్కి మీరు కంటెంట్ క్రియేటర్స్ అంటారు. కంటెంట్ క్రియేటర్స్ అని అలా లేదంటే ఇక కొన్ని విషయాలు ఇక యూట్యూబ్ కూడా నేను మాట్లాడితే ఒప్పుకోదు నా మీద. నిజంగా ఈ చిన్నదాని మీద స్ట్రైక్ చేసేసి ఎలా ఉంటుంది? బాయ్ కొంచెం ఆలోచించి చేయండి. చేస్తున్నా ఏం క్రియేట్ చేస్తున్నా? కంటెంట్ క్రియేట్ చేస్తున్నా, మిక్సర్ మీద తీసుకుంటున్నా. వాట్ ఈస్ వాట్ నాకు అర్థం కాదు. లాజిక్ ఏంది? దేవుడు ఇక్కడ ఏమో చెరువు ఉంది మంచిగా. కానీ ఇంకా బండ ఆపుదామంటే ఎక్కడ బండ అంటే స్పాటే దొరకట్లేదు మాకు యాక్చువల్గా. హైవే ఉంది, అన్ని లారీలు వస్తున్నాయి. బండ ఆపితే ఏమవుతుందా అని భయంతో బండ ఆపలేకపోతున్నాను. లేకపోతే మంచిగా బండ ఆపి మంచిగా వీడియోస్ తీయచ్చు అసలుకైతే. చూద్దాం ముందు ఎక్కడైనా కూడా ఇంకా చాలా ప్లేసెస్లో ఉన్నాయి. లెట్స్ సీ. బాగుంది కదా, మస్తుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినాక ఇక్కడ మంచి ప్లేసెస్ వస్తున్నాయి. అక్కడ చూద్దాం. నేను మంచిగా పంట ఎక్కడైనా పెట్టి మంచిగా thumbnail ఒక ఫోటో దిగుదాం. ఏపీ ఎక్కడ కూడా వైఎస్ఆర్వి విగ్రహాలు, జగన్ విగ్రహాలు, పోస్టర్లు చంపేస్తున్నారు భయ మొత్తం. నార్మల్ చంద్రబాబు తక్కువగా అనిపిస్తున్నాయి, వైఎస్ఆర్వి ఎక్కువగా అనిపిస్తున్నాయి ఇక్కడ. వాట్ ఈస్ దట్? సీఎం ఓవర్ రా నాయన. సీఎం ఫోటోలు పెట్టుకోవాలి కానీ మ్యాక్స్ ఈరోజు ఇంటికి వెళ్ళగానే ట్రాన్స్ఫర్ పెట్టేస్తాను. ఈరోజు ముందే వెళ్ళిపోతాను కాబట్టి. లాస్ట్ టైం అంటే భద్రాచలం లేట్ అయిపోయింది. సో 6 hours రైడ్ కోసం 8 hours చేయాల్సి వచ్చింది లొకేషన్ వల్ల. అమ్మ ఇదేంటి ఇంత ఇది. ఈరోజు రైడ్ అయితే మంచిగా జరిగింది యాక్చువల్లీ. లెట్స్ సీ వాట్స్ గోనా హ్యాపెన్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలనేది అయితే ప్లాన్ లేదు. బట్ అది కూడా ఏదైనా పెద్ద రైడే కాబోతుంది. మావాడు నీట్గా వెనక కూర్చొని మీరు 4-wheeler 6-wheelers మీద నిద్ర వేసినని చూస్తారు. ఇటు 2-wheeler మీద నిద్ర వేస్తుండు, వెనకకి నీట్గా నిద్ర వేస్తుండు. నేను నీట్గా 120 130 పోతుంటే నీట్గా ఆ స్పీడ్కి కూడా నిద్ర పడుతుంది దానికి. బండి ఇట్లా వెళ్తుంటే ఇట్లా షేక్ అనుకుంటే వెళ్తుంది. ఏదో హైలైట్ వెళ్తుంది అట్లా బండి కూడా.
మంచిగా హ్యాపీగా వెనుక కూర్చొని ఇట్లా వ్యూ ఎంజాయ్ చేస్తున్నాం. మా ఫ్రెండ్ అయితే డ్రైవ్ చేస్తుండు ప్రజెంట్. మంచిగా కూర్చొని వెనకాల వ్యూ అట్లా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఇటు మంచిగా సన్సెట్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆడు చంపుతుండు కొట్టిండు 126 కొట్టి నాకన్నా హైయెస్ట్. నేను 121 కొట్టిన, 126 కొట్టిండు హైయెస్ట్ స్పీడ్ వాడు. ఇక్కడ నుంచి డాష్ బోర్డు ఎట్లయితే అనిపిస్తుంది. నేను పోతేనేమో నేను ఎక్కువ వెయిట్ లేను కదా, నాకు వెనకాల కూర్చుంటే నాకు అటు ఇటు ఊగుతున్నా నేను యాక్చువల్లీ. వచ్చిన రైల్లో అమ్మ గడు ఆగు మెల్లగా గుడ్డు పర్సన్ ఉంది. మెల్లగా అది ఆ కంట్రోల్ కాదు, అది బియ్యండి, అది టైగర్. ఇది నేను గాలి వెనక కాడ నీకు అర్థమైతే నేను గాలి రాడు పట్టుకొని కూర్చున్నా. అమ్మా వాళ్ళు మార్నింగ్ కనిపించిన రైడర్స్ మళ్ళీ కనిపించారు. వాళ్ళు మా ముందు పిచ్చి స్పీడ్లో కొట్టుకుని పోతున్నాయి. టచ్ కూడా చేయలేకపోతున్నాం వాళ్ళని. అట్లీస్ట్ 130 వెళ్ళిన స్పీడ్. ఇవి అద్దరిపోయింది. చేస్తుండే కానీ దొరకలేడు వాడు. వాళ్ళు మొత్తం టైగర్ 1200 900 హిమాలయ. నాకు తెలిసి ఉండాలి, మాకన్నా గట్టి స్పీడ్లో వెళ్తుంది అది హిమాలయను. వాడిని కూడా టచ్ చేయలేకపోతున్నాం. ఈడ తీసుకో, ఈడ కొట్టి కార్డు ఉంటే తీసుకుందాం, కార్డు లేకపోతే లైట్. కార్డుందా లేదా ముందేడన్నా వేరే దాంట్లో వచ్చాం పామను. కార్డు లేని ఎందుకు రాబే? ఏమో మరి. బోట్ ఉంది కదరా, బోటింగ్ ఉంది. ఇంటలేడు సంపుతుండో వాడిని వేసి తొక్కుడే ఉంది. తొక్కుతే నేను ఎక్కడికాడే కానీ సెకండ్ నాకు అయిపోయింది పని అనుకున్నాను. వెనకాల దగ్గర ఒక 10-20 మంది పోలీసులు ఉన్నారు. ఆపలేరు కాబట్టి బతికిపోయాను. లేకపోతే మళ్ళీ ఇంకోసారి ఫైన్ అవుతుండే. గట్టి కొడుతున్నాము. The only figure we love is the numbers, bike speedometer. Come on 130. జరిగిసామంటారా నాన్న, ఇద్దరు మధ్యలో ఇరుతారు. సో ఇదొక కొండ ఉండే, ఫోన్ ఏదో సందులోకి వెళ్ళి కింద పడ్డది. మిస్ ఫోన్ పోతుండే. ఇప్పుడు ఫోన్ మొత్తం కిందికి అయిపోయింది. ఒక సెకండ్కి మౌంట్లోకి లూసిపోయింది. సో నైట్ అవుతుంది ఆల్మోస్ట్. ఒక టైం 5:46. దానికి ఒక 94 కిలోమీటర్స్ ఉంది. 8:30 చూపిస్తుంది. 8 లోపు వెళ్ళిపోతాం ఎట్లయినా మేము. నిజంగా హైవే మీద ఇట్లా పోతుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ వస్తుంది. నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్. ఫోన్లో చూస్తేమో మొత్తము డేలో పోతున్నట్టు చూపిస్తుంది. బయట మేము రియాలిటీ చూస్తే మొత్తం చీకటి అవుతుంది. ఇదేనే ఐఫోన్ క్లారిటీ అంటారు కదా. ట్రాఫిక్ మొదలైందిరా.
ట్రాఫిక్ గట్టిగా మొదలైనట్టుంది, ఎర్రగా అయిపోయింది ఇది. ఇది టైమర్ ఎర్రగడ్డ ఎర్రగా కూర్చుంది టైమర్. అది ఏంటి ఎన్ని బండ్లు కనిపిస్తున్నారా నాయన. సో రైడ్ కంప్లీట్ అయిపోయింది. మా ఫ్రెండ్ని కూడా డ్రాప్ చేసేసిన. లెట్స్ గో బ్యాక్ టు హోమ్. బాయ్ రై. సో రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ. నాకైతే పగిలిపోతుంది భయ్య. సీట్ అయితే ఏ రేంజ్ కార్ రేంజ్ పగిలిపోయింది ఎక్కడికక్కడికి. ఎటు పోతున్నావు అన్నా. సో రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ. ఇంటికి కూడా వెళ్ళిపోతున్నాను. అయితే ఇంకొక 5 minutesలో అయితే వెళ్ళిపోతాం. సో మధ్యలో అయితే బ్లాగ్ అయితే ఏం చేయలేదు ఇంకా. సో జస్ట్ ఇంకా అట్లా రైడ్ చేసుకుంటూ వచ్చేసినాం. ఇంకా ఫుల్ ఏమంటారు స్పీడ్గా కొట్టు వచ్చినాం. మధ్యలో అక్కడక్కడ నేను స్పీడ్ ఎక్కడైతే ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాను అక్కడక్కడ చిన్నగా నేను వీడియోస్ తీసుకున్నాను నా కోసము. మేబీ కుదిరితే పెడితే ఈ వీడియో కింద అటాచ్ చేస్తా, లేదంటే ఇంకా లైట్. అది మ్యాటర్. హే అన్న హెల్మెట్ ఏదో బాగుంది. మేబీ యూట్యూబర్ అయింది ఈయన కూడా. చాలా బాగుంది. ఏదో యానిమియా, ఇది పోకేమోనా కార్టూనా ఏదో ఉంది. లెట్స్ సీ. ఐ కాంట్ సీ మై సెల్ఫ్ వితౌట్ యూ. అంబో బాగా వేసిండు క్యాప్షన్. నువ్వు కూడా పుష్పరాజులే అవుతుండ్రా నాయన రోజుకి. మరి